అక్కడ నాకైతే పాము గుడ్లు కూడా ఇక్కడ కనిపించాయి. ఇక్కడ కొన్ని వందల పాములు మరియు కొన్ని పాము పుట్టలు అయితే కనిపిస్తాయి అనమాట. పాము పుట్ట చూడు, కింద నుంచి మరియు ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే పాములు వెళ్తాయి అనమాట. సో గైస్, మనం ఎలాంటి లొకేషన్కి వచ్చామనంటే ఇక్కడ కొన్ని వందల పాములు మరియు కొన్ని పాము పుట్టలు అయితే కనిపిస్తాయి అనమాట. సో ఈ లొకేషన్ దగ్గర ఉండే కొన్ని మేకలు మేపుకునేవారు నాగపాములను చూసామని చెప్పి అయితే చెప్పారనమాట. ఇప్పుడు ఇదే లొకేషన్కి రాత్రి వేళ అయితే మనం వచ్చామన్నమాట. మనకు అలాంటి పాములు నిజంగా ఉన్నాయా, మనకు అవి కనిపిస్తాయని చెప్పేసి నాకు కొద్ది దూరంలోనే కొన్ని పాము పుట్టలు అయితే ఉన్నాయి, చూపిస్తాను రండి. వస్తున్నప్పుడు కొద్ది కిందకి చూసుకొని రారు అవి, ఓకేనా? మనం ఒక కర్రను పట్టుకుందాం, ఎందుకంటే మళ్ళీ ఏమైనా పాము సడన్గా మన దగ్గరికి వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కదా. దా చూడు 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 చూడు, దా ఇగో ఇక్కడ నుంచి ఇగో ఇది ఒక పాము పుట్ట చూడు, ఇది ఒక పాము పుట్ట. దా ఇదిగోండి, ఇక్కడ చూసారా గైస్ ఎన్ని పాము పుట్టలు ఉన్నాయి ఒకటే దగ్గర. దా ఇది మొత్తం, ఈ లొకేషన్ మొత్తం మీకు పాము పుట్టలా కనిపిస్తుంది అనమాట. కింద మనం ఇంతగానో అడుగు చూడండి, చూడు ఇది ఒక పాము పుట్ట చూడండి. చూడండి హోల్స్ కూడా మీరు చూసుకున్నట్టయితే చాలా లోపలికి అయితే ఉన్నాయి. ఇదండి ఈ లొకేషన్ దగ్గర మేము కొంచెం కాలు కూడా చూడు, ఒకసారి కాలు చూపెట్టి వాళ్ళకి చూడు, ఇలా మేము వెళ్తున్నామా, ఇది మొత్తం పాము పుట్టలే, ఇది మొత్తం ఇదండి చూడండి. ఇక్కడ కూడా ఇచ్చుబెట్టు. సో ఇప్పుడు మేము వెళ్తున్నది ఈ లొకేషన్ మొత్తం పాము పుట్టలే, మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఇన్ని పాము పుట్టలు ఉన్నాయంటే ఒక్కసారి మీరే గెస్ చేయండి, ఇక్కడ ఎన్ని పాములు తిరుగుతే ఇక్కడ ఇన్ని పాము పుట్టలు అయితే తయారవుతాయి. అండ్ ఇప్పుడు మీకు ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, నాకు లెఫ్ట్ సైడ్లోనే అన్నిటికన్నా పెద్ద పాము పుట్ట అయితే ఉంది అక్కడ. ఇది చెదలు పెట్టేసి ఇట్లా ఉంది కదా. సో ఇక్కడ ఈ కింద నుంచి మరియు ఆ బ్యాక్ సైడ్ నుంచి అయితే పాములు వెళ్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పాము పుట్ట దగ్గరికి అయితే మనం వచ్చాం కదా, ఇదే అన్నిటికన్నా పెద్ద పాము పుట్ట అనమాట ఈ లొకేషన్లో. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి చాలా పాములు అనేవి ఇక్కడ చాలా తిరుగుతాయి అనమాట. సో ఇప్పుడు అదే పాముల్ని మనం అయితే వెతకడానికి వచ్చామన్నమాట. మనకి రాత్రి వేళ అలాంటి పాములు కనిపిస్తాయి లేవని, కానీ ఇక్కడున్న పాము పుట్టలోన ఇదే పెద్ద పాము పుట్ట. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే నేను కొంచెం ముందుకే వచ్చాను, ఇదిగోండి ఇక్కడ కూడా మీకు పాము పుట్ట అయితే కనిపిస్తుంది అనమాట. చూడండి, చూసారా ఇక్కడ కూడా మీకు పాము పుట్ట అయితే ఉంది కదా. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే, మీకు ఎదురుగా ఒక కొండ అయితే కనిపిస్తుంది కదా, ఈ కొండ పైన అయితే కొంతమంది గొర్రెలు కాచుకునే వాళ్ళు వచ్చినప్పుడు అంట ఆనకొండ, అదే కొండ సెలవు లాంటి పాములను అయితే చూసారనమాట. అవి ఒక్కొక్కటి 8 అడుగులు 9 అడుగులు అయితే ఉన్నాయన్నమాట. అంత పెద్ద పాములను అయితే వాళ్ళు చూసారంట. సో ఇప్పుడు అదే కొండ దగ్గరికి అయితే మనం వెళ్ళబోతున్నాము. దా అక్కడ చూసారు గుడ్లులాగా ఉన్నాయి, చూడు. అవుననే గుడ్లే కదా, గుడ్లే. ఒక్క నిమిషం అక్కడే ఉండ గాయ్స్. నాకైతే పాము గుడ్లు కూడా ఇక్కడ కనిపించాయి. పాము గుడ్లే కదా ఇవి? అవుననే గాయ్స్, ఇక్కడ పాము గుడ్లు అయితే కనిపించాయి. అంటే పాము ఇక్కడెక్కడో తిరుగుతుంది. అది మళ్ళీ ఇక్కడికి వచ్చే ఛాన్సెస్ ఉంది. మనం ఇక్కడ పెట్టేసి అయితే వెళ్దాము, ఎందుకంటే వాటిని మనం డిస్టర్బ్ ఎందుకు చేద్దాం. కానీ గైస్ చూసారు కదా పాము గుడ్లు అయితే ఇక్కడ దాదాపు ఒక 5-6 గుడ్లు అయితే ఉన్నాయి గాయస్. లోనుకున్నది ఇక్కడే పెట్టాము. పద పద బ్యాక్ సైడ్ జాగ్రత్త ఉండు, అక్కడే ఉండు. గాయస్ ఆ కొండ దగ్గరికి అయితే మేము ఎక్కామన్నమాట. బట్ అవతల సైడ్కి వెళ్ళడానికి రూట్ కూడా లేదు. సో మళ్ళీ ఆ పాము పుట్ట దగ్గరికి అయితే మేము తర్వాత అయితే వస్తామన్నమాట.
అంటే బహుశా అక్కడ పాము గుడ్లు పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అయితే వస్తుంది. అక్కడికి వెళ్ళైతే మేము వీడియో రికార్డ్ చేయబోతున్నాము.